రీసెంట్ గా యూపీలో ఒక రైతుకి 30 కోట్ల ట్యాక్స్ నోటీస్ వచ్చింది. జ్యూస్లు అమ్ముకునే వ్యక్తికి 7 కోట్ల ట్యాక్స్, వాచ్మెన్ కి 2 కోట్ల ట్యాక్స్ నోటీస్ వచ్చింది. అసలు రోజుకి 400 ఆదాయం లేని ఇలాంటి వ్యక్తులకి ఎన్ని కోట్ల ట్యాక్స్ నోటీసులు ఎలా వస్తున్నాయి? అసలు ఎవరు చేస్తున్నారు? వారే సైబర్ నేరస్తులు. వీరే మీకు తెలియకుండా మీ ఆధార్ పాన్ కార్డు తీసుకుని ఫేక్ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తారు. దీనివల్లే వీరికి ఎన్ని కోట్ల ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయి. మరి మీకు ఇలాంటి జరగకుండా ఉండాలంటే నేను చెప్పే 2 వెబ్సైట్ ని తప్పకుండా చెక్ చేయండి. దీనివల్ల మీ పేరు పైన ఎవరైనా బిజినెస్ చేస్తే ఎట్లా తెలుసుకోవచ్చు. మొదటిది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ ఫైలింగ్ అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ బటన్ క్లిక్ చేసి లాగిన్ నొక్కండి. యూజర్ ఐడి లో మీ పాన్ నెంబర్ వేసి ఈ బటన్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ అయ్యాక 3 లైన్స్ ని క్లిక్ చేసి ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫార్మ్ 26 AS అండ్ AS ని క్లిక్ చేస్తే చాలు మీ పేరు పైన జరిగిన బిజినెస్ వివరాలన్నీ కనిపిస్తాయి. రెండవది GST వెబ్సైట్. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి GST అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్ క్లిక్ చేసి 3 లైన్స్ ని నొక్కండి. ట్యాక్స్ పేర్ ఆప్షన్ లో సెర్చ్ బై పాన్ క్లిక్ చేసి పాన్ నెంబర్ క్యాప్చర్ వేసి సెర్చ్ నొక్కండి. మీ పేరు పైన ఎలాంటి బిజినెస్ లేకుండా నో రికార్డ్స్ ఫోన్ అని కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.